ఈ సరిహద్దుల్లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో 6 ఒరిస్సా పోలీసులు మరణించగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎస్ లో టార్గెట్ గా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని విశాఖ ఆసుపత్రికి తరలించారు. బలిమెల ఎన్కౌంటర్తో పాటు తర్వాత జరిగిన ఘటనలపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు అదును చూసి పంజా విసిరారు. ఏపీ ఒడిశా సరిహద్దుల్లో మందుపాత్ర పేల్చి అలజడి రేపారు. ప్రశాంతంగా ఉన్న అడవి మావోయిస్టుల మందుపాత్రతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోరాపుట్ మండలం సుంకి సమీపంలోని ముంగిపోదేరు దగ్గర పోలీసులే లక్ష్యంగా కల్వర్టు కింద ల్యాండ్ మైన్ ను అమర్చారు. కోరాపుట్ నుంచి కటక్కు ట్రైనింగ్ కోసం 13 మంది ఒడిశా పోలీసులతో వెడుతున్న వాహనం ముంగిపోదేరు కల్వర్టు వద్దకు రాగానే మందుపాత్రను పేల్చారు. ఈ ఘటనలో 7 పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు విన్న చుట్టుపక్కల వారు, ఇతర వాహనదారులు గాయపడ్డ వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆ తర్వాత వారిని విశాఖలోని ఓ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి తరలి వెళ్లాయి. ల్యాండ్ మైన్ పేలడంతో కల్వర్టు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని సున్కీ ప్రాంతం అంతా ఘాట్ రోడ్డు కావడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనలో మరో 2 పోలీసుల ఆచూకీ తెలియటం లేదు. వారు అక్కడే ఎక్కడైనా చిక్కుకుపోయారా లేక మావోయిస్టుల అదుపులో ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది. కోరాపుట్ నుంచి బయలుదేరి కటక్కి వస్తున్నారా ఫర్ ట్రైనింగ్కి. వాళ్ళ వెహికల్ కింద మైన్ బ్లాస్ట్ చేయడం జరిగింది. సున్కి ఘాటి దాటిన తర్వాత మన బార్డర్ నుంచి 4 కిలోమీటర్ దూరం ఒడిశాలో బ్లాస్ట్ చేయడం జరిగింది. టోటల్ 13 మంది వస్తున్నారు. 13లో 7 మంది చనిపోయారు, 5 మంది మిగిలారా, వాళ్ళు గాయాలైంది. ఇంకా 3 వచ్చారు, ఇంకా 2 అందమైనారు. వాళ్ళు వస్తున్నారా, వాళ్ళకి ఇక్కడే 7 డేస్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా మిస్ అయ్యారా ఇంకా మనకి తెలియలేదా బాడీ కోసం, వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఏముందా మన మార్నింగ్ ఒడిశా పోలీసు వెతుకుతున్నారా మార్నింగ్ తెలుస్తుంది. ఐపీఎస్ అధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఏఓబీలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చడంతో సరిహద్దు గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఇటు స్పెషల్ పార్టీలు కూడా మళ్లీ కూంబింగ్ను ముమ్మరం చేశాయి.